హాయ్ శ్రోతలారా, మీరు వింటున్నారు బైబిల్ కథలు తెలుగులో. నేను మీ వెంకట్. ఈ వీడియోలో బైబిల్ ఆదికాండము గురించి క్లుప్తంగా 5 నిమిషాలలోపు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇది కేవలం ఓ గ్రంథం మాత్రమే కాదు. ఇది మనిషి ఆరంభం నుండి దేవుని నిబంధనల వరకు ప్రయాణం. మొదటి 2 అధ్యాయాలు గమనిస్తే, సృష్టి ప్రారంభం. దేవుడు 6 రోజుల్లో ప్రపంచాన్ని సృష్టించాడు. వెలుగు, ఆకాశం, భూమి, మొక్కలు, నక్షత్రాలు, జంతువులు అన్నీ ఒక క్రమంలో సృష్టించాడు. చివరగా తన స్వరూపములో ఆదామును మరియు అతనికి తోడుగా హవ్వను సృష్టించాడు. వారు ఏదెను తోటలో స్వేచ్ఛగా జీవించారు. కాని దేవుడు నిషేధించిన చెట్టు ఫలం తిని పాపం చేశారు. దీనివల్ల వారు తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఇదే పాపంలో మనిషి పతనానికి ఆరంభం. అదేవిధంగా 3-11 అధ్యాయాలు గమనిస్తే, మనుషుల పాపం పెరుగుదల. కాయిను, హేబేలును హత్య చేయటం. మొదటి హత్య. దేవుడు నోవాహును నమ్మకస్తుడుగా ఎంచి అతనితో ఒక నౌక తయారు చేయమన్నాడు. మనుషుల పాపాలు చూసి దేవుడు ప్రపంచం మీద ప్రచండ వర్షం రప్పించెను. నోవాహు కుటుంబం మరియు జంతువులు మాత్రమే బతికారు. వరద తర్వాత దేవుడు ఇంద్రధనుస్సుతో ఒప్పందం చేశాడు. ఇలా ప్రపంచాన్ని ఇక నాశనం చేయనని చెప్పాడు. అదేవిధంగా మనం ఆదికాండం గమనించినట్లు అయితే మనుషులు బాబేలు గోపురం నిర్మాణం చేపట్టరి. కాని అది దేవునికి విరోధముగా ఉంది. అందుకు దేవుడు బాబేలు మందిరము నీ ధ్వంసం చేసి జనుల భాషను విభజించెను. కావున ప్రజలు వారి వారి భాషను బట్టి విడిపోయారు. మనం 12-50 అధ్యాయాలు గమనిస్తే, మొదటిగా అబ్రహాము. దేవుడు అబ్రహాముతో ఒక గొప్ప ఒప్పందం చేశాడు. నీ సంతతి ద్వారానే దేశాలు ఆశీర్వదించబడతాయి. అతని విశ్వాసం అనేక పరీక్షలు ఎదుర్కొంది. ముఖ్యంగా ఇస్సాకు బలిగా ఇవ్వడానికి సిద్ధమవడం. ఇంకా ఇస్సాకు అబ్రహాము కొడుకు. ఆయనకు ద్వితీయ స్థానంలో ఎక్కువ వివరాలు లేవు, కాని ఆయన తన తండ్రి విశ్వాసాన్ని కొనసాగించాడు. తర్వాత యాకోబు ఇస్సాకు కుమారుడు. దేవుడు అతనికి ఇజ్రాయేలు అనే పేరు పెట్టాడు. అతనికి 12 మంది కుమారులు. వీరే ఇజ్రాయేలు తెగల స్థాపకులు. అదే విధముగా యోసేపు యాకోబు కుమారుడు. ఇతని కథ ఆదికాండానికి హృదయంగా ఉంటుంది. తమ్ముళ్ళు అతన్ని అసూయతో అమ్మేశారు, కాని ఆయనే ఈజిప్టులో ప్రధానమంత్రి అయ్యాడు. మరియు యోసేపు తన తండ్రి యాకోబును, తన కుటుంబాన్ని క్షమించాడు. ఇలా బైబిల్ మొదటి భాగం ప్రేమ, నమ్మకం ద్వారా ముగుస్తుంది. ముగింపు. ఆదికాండం అనేది ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రయాణం. ఇది మనకి దేవుని సృష్టి శక్తిని, న్యాయాన్ని, ప్రేమను, క్షమాపణ మరియు తన ప్రజలపై దేవుని యోచనలను చూపిస్తుంది. ఇది బైబిల్లోని మూల కథ, మన విశ్వాసానికి బేస్ ఫౌండేషన్. మిత్రులారా, ఈ వివరణ మీకు నచ్చినట్లయితే మా వీడియోను షేర్ చేయండి. ఇంకా మరిన్ని బైబిల్ గ్రంథాలు మీ ముందుకు త్వరలో తీసుకొస్తాం. ఇది మీ వెంకట్, బైబిల్ కథలు తెలుగులో. ధన్యవాదాలు.